హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వాకింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం ఫుడ్ వద్దు అనుకొని ఇట్లా చపాతీతో చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. చపాతీ, ఆనియన్స్, టొమాటో, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ అంత వేసి ఇన్స్టాంట్గా మనం టిఫిన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం ఇది చపాతీస్ కూడా నేను వదిలేద్దామే అనుకుంటున్నాను. సో డైట్లో బాగుండదు, డైట్ అంటే హెల్తీ ఫుడ్లో అంత మంచిదేం కాదు. సో ఎందుకంటే నా బాడీ తిన్న తర్వాత నేను అనుకుంటున్నాను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది. సో దాని తర్వాత నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాను అనమాట. వచ్చిన తర్వాత ఇలా తిన్నాను. పిల్లలు స్కూల్లో దివాళీ ఫంక్షన్ చేయించారనమాట. అది బాగా చేయించారు, అంటే ఓన్లీ ఫర్ ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకి. సో వర్షం అయితే చాలా బాగా కురుస్తుంది ఈ మధ్య. సో బయట పెయింటింగ్ వేయించాను. పెయింటింగ్ అంతా చేయించిన తర్వాత దివాళీ కదా వస్తుంది, ధన్తేరస్ వచ్చింది, దివాళీ వస్తుంది. సో అందుకే అలా చేసామన్నమాట. ఇలా ఫుడ్ అంతా చేసుకొని తినే లోపల ఈవినింగ్ అయిపోయింది అనుకుంటా. సో అలా డే అంతా అయిపోయింది. సో అది కాక పిల్లలు నర్సరీ పిల్లలు వాళ్ళొక్క ఇది ఇస్తారనమాట, ఎగ్జామ్స్ ఎట్లా రాశారు అని. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు జరిగాయి. మాకు తెలియదు అనమాట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. సో ఫస్ట్ డేనే వెళ్ళాము. సో ఎంట్రన్స్లో చూడండి, నిజంగా అంటే దేవుడు పిలిచినట్టు మమ్మల్ని, అస్సలు రష్ లేదు. మేము ఒక్కడమే మా కోసమే వేసినట్టుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో ఒకరు వస్తుంటారు పోతుంటారు. బట్ మేము ఇక్కడ నుంచి అంతవరకు వెళ్ళాం కదా, దారంతా అసలు ఒక్క వెహికల్ లేదు. సో అది తిరుమల అంటే పక్కా వెహికల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో నాకైతే తెలియదు నైట్ టైమ్స్ వస్తాయో లేదో. సో మేము బయలుదేరింది ఈవినింగ్ అనుకుంటా. సో అయినా కూడా ఏం వెహికల్స్ లేవు, బట్ అక్కడి నుంచి అయితే ఉన్నాయి. సో ఈ దారంతా అసలు మాకు వెహికల్సే కనిపించలేదు. చూడండి ముందర, జస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ముందర కనిపిస్తుంది వెహికల్స్. సో బ్రహ్మోత్సవాల్లో ఇంత కలర్ఫుల్ నేనైతే చూడలేదు ఎప్పుడు, అంటే ఇంత లైట్స్ కూడా నేను చాలా రోజులు అయిపోయింది. నేను కోల్కతా చూసినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు దసరాకి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. కానీ దాని తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఇంత కలర్ఫుల్గా ఇంత లైటింగ్స్ చూడడం ఫస్ట్ టైము. సో చాలా ఎంజాయ్ చేసాము తిరుపతిలో కూడా. పిల్లలతో అంటే ఇంకా బాగుంటుంది కదా. చూడండి ఆడ కృష్ణ అర్జునులు వెళ్తారు కదా, అలాగుంది. మనకు పిల్లలు ఉంటే తప్పదన్నమాట. సో బ్రహ్మోత్సవాల్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, బాగా చూసాము. దేవుని దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. సో నేను చెప్పేది ఒకటే అనమాట, మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం కొలుస్తూ ఉంటే, యాక్చువల్గా అంటే మేము జగన్నాథ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇలా తిరుపతికి వెళ్ళాము. సో వి ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. సో దేవుడు ఎక్కడున్నా ఆయన్నే కదా ఉండేది. సో ఓకే, సబ్కా మాలిక్ ఏక్ అన్నట్టు నేను కూడా అదే ఫీల్ అవుతాను. సో ఈ టిఫిన్ అయితే చేస్తున్నాము, ఇంటికి వచ్చేసాము, టిఫిన్ చేస్తున్నాము. ఓకే దెన్ బాయ్, టేక్ కేర్.